రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు వైఎస్ జగన్. కక్షలు తీర్చుకునే వారిని ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు తీరుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఆశ చూపి చివరకు మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పెన్షన్, రేషన్ విధానాలు ఇచ్చే విధానం అనేది పూర్తిగా పోయిందని చెబుతున్నారు. మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు విత్తనాల కోసం రైతులు క్యూలో నిల్చోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రాప్ ఉచిత పంటల బీమా పోయాయని అన్నారు జగన్. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు జగన్. దిశ యాప్ పూర్తిగా ఆగిపోయింది. ఆరోగ్యశ్రీ సేవలు కూడా పూర్తిగా కుంటుపడ్డాయని చెప్పారు జగన్. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన పాలనలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేశామని గుర్తు చేశారు జగన్. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించి అమలు చేశామన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తున్నాయన్నారు జగన్. జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అంది ఉండేవని అన్నారు జగన్. ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. టోఫెల్ పీరియడ్ తీసేసారని, ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం లేదని అంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు అధైర్యపడాల్సిన పని లేదంటున్నారు జగన్. చంద్రబాబు మోసాలతో విసుగెత్తిపోయిన జనం మళ్లీ మన పార్టీకే పట్టం కడతారు అంటూ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జీవితంలో కష్టాలు శాశ్వతం కాదని, మళ్లీ మన పాలన రావడం తథ్యం అంటున్నారు జగన్.